పేరు సంగారెడ్డి వేసి నేను బీసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు ముఖ్యంగా మనం మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నామంటే, మన కేంద్రంలో 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి ఆమోదం తెలిపి తొందరలో దాన్ని అమలు చేయబోతున్నారు. ఆ శుభ సందర్భంలో నేను ఒక మహిళగా నా తోటి మహిళలు, ముఖ్యంగా నా బీసీ మహిళలందరి తరపున కేంద్రంలో మన ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి, మరియు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు, శుభాభినందనలు, మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే తరతరాలుగా ఎదురు చూసిన సందర్భం ఇది. మహిళలకు రిజర్వేషన్ కావాలని, ప్రత్యేకంగా మహిళలకు రిజర్వేషన్ కావాలని ఈ కర్కశమైన రాజకీయంలో పురుషులతో సమానంగా నిలబడి పోరాడడం వచ్చేసి ఎంతో కష్టంతో కూడిన పని మహిళలకి. కాబట్టి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించే దాని ద్వారా చాలా మహిళలకి ఒక సువర్ణ అవకాశం దొరికినట్లుగా భావించుకుంటున్నాను. కాబట్టి ఈ శుభ సందర్భాన మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము బీసీలందరి తరఫున, బీసీ మహిళలందరి తరఫున. కానీ ఇక్కడ చిన్న కినుక మాకు, ఎందుకంటే ఇంచుమించు సంవత్సరం పైబడి మేము అన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ప్రముఖమైన పట్టణాలలో, మన రాజధాని విజయవాడలోను మరియు వైజాగ్లోను, ఆ తర్వాత ముఖ్యంగా మన దైవమైన ఇళ్ళలో ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతిలో కూడా వన్డే రిలే నిరాహార దీక్షలు మహిళలందరం కలిసి దీక్షగా వన్డే రిలే నిరాహార దీక్ష ద్వారా మా ఆవేదనను, మా ఆక్రోశాన్ని తెలియజేశాము ఏలిన వారికి, గవర్నమెంట్ వారికి. ఎందుకంటే మీరు రిజర్వేషన్ కల్పిస్తున్నారని సంవత్సరం క్రితమే చూచాయిగా మాకు తెలియవచ్చింది. కాబట్టి దయచేసి మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నందుకు 100% ఆమోదము మాది. కాకపోతే మాకు ఓబీసీలకు మా వాటా ఎంత, మాకెంత వాటా ఇస్తున్నారు, ఏ రేషియోలో ఇస్తున్నారు, మా వాటా తెలియజేయండి అని వన్డే రిలే నిరాహార దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని జిల్లాలలో మా బీసీ మహిళలు నినాదాలు తెలియజేశారు, నిరసనలు తెలియజేశారు. కానీ మళ్ళీ ఇంకొక మారు ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తున్నది ఏమంటే, మీరు ఈ 33%ని అమలు చేసేదానికి సిద్ధపడినారని తెలుస్తూ ఉంది. 33%లో మహిళా మూర్తులు ఫ్రంట్ లైన్కి వస్తున్నారు, సంతోషమే. అందులో వెనకబడిన జాతులైన మేము, మా పరిస్థితి ఏంటి?